నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఉత్తరాంధ్రలో విజయవంతంగా సాగిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పర్యటన. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించిన వైఎస్ జగన్. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం ముప్పాడ తీర ప్రాంతంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి 100 రోజులు గడువు కావాలని కోరిన పవన్ కళ్యాణ్. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి కూటమిని విమర్శించే హక్కు లేదన్న అనకాపల్లి ఎంపీ. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించిన సీఎం రమేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ. మందుగుండు తయారీ విధానంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించిన జీవీ అశోక్ కుమార్. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన సూపర్ సక్సెస్ అయింది. ప్రభుత్వ పెద్దల కుట్రలు, పోలీసు అడ్డంకులు అన్ని దాటి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి మాకవరం మెడికల్ కాలేజ్ వరకు జగన్ వెంట జనం నడిచారు. అనకాపల్లి నుంచి రాజుపాలెం వరకు కుండపోత వర్షం కురిసినా ప్రజల ఉత్సాహం తగ్గలేదు. మహిళలు, వృద్ధులు వర్షంలో తడుస్తూనే జగన్ కోసం ఎదురు చూశారు. కొత్తూరు జంక్షన్ వద్ద టీడీఆర్ బాధితులు వర్షంలో తడుస్తూనే జగన్ ను కలిశారు. తాళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు చెరువులా మారిన గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు ముఖాల లోతు నీళ్లలో జగన్ కోసం వేచి చూశారు. రైతుల కష్టాన్ని చూసి చలించిన జగన్ వర్షంలో తడుస్తూనే బాధితులతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుంది? ప్రజారోగ్యం రాష్ట్ర పిల్లల భవితత్వానికి గొడ్డలి పెట్టిలా మారిన ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన వైఎస్ జగన్ చంద్రబాబు చేస్తున్న ప్రైవేటీకరణ కుట్రలను ఎండగట్టారు. తాము గతంలో పేదలకు మంచి చేస్తే ఈరోజు చంద్రబాబు మాత్రం కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. దగా కావడం అన్నది, పేదవాడు దగా కావడం అన్నది పూర్తిగా ఫుల్ స్టాప్ పడుతుంది ఈ మెడికల్ కాలేజీలు రావడం వల్ల. ప్రతి 7-8 నియోజకవర్గాల కంటే ప్రతి జిల్లా కేంద్రంలోనూ మొత్తంగా 17 మెడికల్ కాలేజీలు కొత్త గవర్నమెంట్ నడుపుతా ఉంటే దానివల్ల జరిగే మేలు ఇది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఒకవైపున పేదవాడికి మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉచితంగా వైద్యం అన్నది పేదవాడికి అందుబాటులోకి వస్తూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ దగా చేసే పరిస్థితి పూర్తిగా ఫుల్ స్టాప్ పడతా ఉంది. మరి ఇలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు మూసేస్తా ఉన్నారు అని చెప్పి అడుగుతా ఉన్నాను గట్టిగా నిలదీస్తూ. మొత్తం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేస్తే ఇక ఉండేదంతా ఎవరు? అంతా ప్రైవేట్ వాళ్ళే దగా చేస్తారు. ప్రైవేట్ వాళ్ళే ఈ మెడికల్ కాలేజీ నడుపుతారు. ఇక అంతా ప్రైవేటే నడుపుతా ఉంటే ఇక పేదవాడికి ఏ రకంగా భరోసా ఉంటుంది? ఉచిత వైద్యం అన్నది ఏ పేదవాడికి ఎలా అందుబాటులోకి వస్తుంది? పేదవాడు దగా పడకుండా, ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోకుండా ఎలా చేయగలుగుతారో అని అడుగుతా ఉన్నా. ప్రైవేట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కు ఫుల్ స్టాప్ పెడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మంచి జరిగించే కార్యక్రమంలో భాగంగా 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఇక్కడే జరుగుతా ఉంది కాలేజు. 52 ఎకరాల స్థలంలో జరుగుతా ఉంది కాలేజు. ఈ కాలేజీకి సంబంధించి డిసెంబర్ 30వ తారీఖున 2022లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేసి కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా కూడా, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా కూడా ఆ పరిస్థితులను అధిగమించి డిసెంబర్ 30, 2022లో శంకుస్థాపన చేసి 500 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కాలేజీలకు శంకుస్థాపన చేశాం. ఈరోజు ఈ కాలేజీ కనుక పూర్తయి ఉంటే ఈ మాదిరిగా ఈ కాలేజీ అవుతూ ఉంటుంది. ఈ మాదిరిగా ఈ కాలేజీ ఉంటుంది. ఇదే కాలేజీ కన్నా పూర్తి అయి ఉంటే డిసెంబర్ 30, 2022లో ఇదే కాలేజీకి శంకుస్థాపన చేశాం.
600 బెడ్ల హాస్పిటళ్లతో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తూ సంవత్సరానికి 150 మెడికల్ సీట్లు ఈ కాలేజీలో అందుబాటులోకి వస్తూ ఈ కాలేజు ఈ ప్రాంతానికి మొత్తానికి కూడా ఒక దిక్సూచిగా ఉండేది. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన వారు పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పాయకరావుపేట, అటువైపున తుని, ఇటువంటి నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో తుని ఇటువంటి నియోజకవర్గాలన్నిటికీ కూడా ఇదే హబ్ అవుతుంది. ఈరోజు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇప్పటికీ కూడా విశాఖపట్నంలోని కేజీహెచ్ హాస్పిటల్కు పోవాల్సి వస్తూ ఉంది. కేజీహెచ్ హాస్పిటల్ ఒక్కటే ఈ ప్రాంతానికి దిక్కుగా ఉంది. రోజు వందల మంది రోగులు ఆసుపత్రికి వెళుతూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే పరిస్థితిలో ఆ రోగులందరూ కూడా సరిగ్గా వైద్యం కూడా అందని పరిస్థితి. వాడ మత్స్యకారుల సమస్యలను అర్థం చేసుకున్నారని వాటిని పరిష్కరించడానికి 100 రోజులు గడువు కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యు కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో గత కొన్ని రోజులుగా మత్స్యకారుల పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వల్ల మత్స్య సంపద నష్టపోతుందని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు. ముందుగా అమీనాబాద్ వద్ద సముద్రంలో నిర్మిస్తున్న మినీ హార్బర్ ను హెలికాప్టర్లో పర్యటించి ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఉప్పాడ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొనిదెల పవన్ కళ్యాణ్ మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మలబాబు, పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నా టర్మ్ లో నా టెన్యూర్ లో మీకు చేసి పెడతాను. ఉప్పాడ ప్రొటెక్షన్ వాల్ వచ్చి తీరుతుంది. అలాగే అది నేను మన అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడుకుని తెప్పించగలను. అసలు పొల్యూషన్ ఆడిట్ చేయమన్నాను. అది దివీస్ కావచ్చు, అరబిందో కావచ్చు, డెక్కన్ కావచ్చు, చిన్న చితక పరిశ్రమలు ఏమున్నాయో. అలాగే నిమ్మకాయల చినరాజప్ప గారు కూడా మాట్లాడుతా పెద్దాపురం నుంచి ఆయన కూడా ఏమన్నారంటే, సార్ ఇక్కడ ఇది ఒక్క సమస్య కాదు, దాదాపు 27,000 మంది ప్రత్యేకించి ఒక పరిశ్రమ ఉంది పెద్దాపురంలో. అది కూడా కాలుష్యం కాలువల్లో వదిలేస్తున్నారు. ఆ కాలువలు మనం ఉప్పాడ దాకా వచ్చేస్తున్నాయి, కాకినాడ దాకా వచ్చేస్తున్నాయి. మొత్తం పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది ఆ కాలువ, ఆ నీళ్లు. దానివల్ల అదే భూమిలోకి ఇంకిపోయి అదే మనం ధాన్యం కూడా తింటా ఉన్నాం. దానివల్ల ఒళ్ళు కూడా పారైపోతుంది, క్యాన్సరస్ అవుతుందని. సో నేను పెట్టుకుంది ఏంటంటే, మనకి చాలా ఈ అభివృద్ధితో పాటు మనకు కావాల్సింది ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ కావాల్సిందే మనకి. దాంట్లో నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. దాన్ని ఎక్కడా కూడా నేను మిమ్మల్ని వంచాలని కూడా నేను ప్రయత్నం చేయట్లా. నాకు మీకు కుదరినప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతాను తప్ప, నేను మీ న్యాయం చేయలేనప్పుడు నేను కూర్చోబెట్టి నాకు నిజంగా మీ గుండెల్లో పెట్టుకున్న అభిమానం కంటే కూడా నేను పదవులుగా నేను ఏం చూడను. కాకపోతే ఈ పదవి ఉన్నది చాలా మందితో కూర్చొని సామరస్యపూర్వకంగా ఎలా పరిష్కారం చేయాలి అన్నదే నా తపన. సో నేనేం చెప్పానంటే, ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, అసలు ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఆ ఆడిట్ని ఒకసారి చేయమని చెప్పాం. ఆడిట్ చేద్దాం, అసలు ఎంత కాలుష్యం ఉందనేది చెప్తే అందరూ అడిగారు. జగన్మోహన్ గారు మొత్తం సంఘాల నాయకులందరితో మాట్లాడి, అక్కడ ఉన్న యువతతో కూడా మాట్లాడి, ఈరోజు దాదాపు 100 మంది పైగా వచ్చారు. వాళ్ళందరితో మాట్లాడి మీ ప్రతినిధులుగా మేము అడిగింది ఏంటంటే, జగన్మోహన్ గారు, కలెక్టర్ గారు, కనీసం మాకు 100 days టైం ఉంటే దీని మీద యాక్షన్ ప్లాన్ చేద్దామని ఒకసారి, అంటే ఎలా చేద్దాం దీనికి సంబంధించి. ఎందుకంటే మీరు బోట్లు దెబ్బతినకూడదు, మీకు మీ వేటకి ఇబ్బంది పడకూడదని దీనికి ఏం చేయాలంటే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్, ఒక 100 రోజుల సమయం అని అడిగాం. సో మిమ్మల్ని కూడా నేను ప్రతిపాదిస్తుంది, మిమ్మల్ని అభ్యర్థిస్తుంది, మీ అందరినీ వేడుకుంటుంది. మాకు కనీసం ఒక 100 రోజుల సమయం కనుక మీరు ఇస్తే దీనికి ఒక రోడ్ మ్యాప్, ఒక ప్లాన్ క్రియేట్ చేసి మీ ముందు పెట్టి మీ అందరి అనుమతితోటే మనకి ఉపాధి అవకాశాలు ఉంటూనే మనకి కాలుష్యాన్ని ఎలా నివారించాలి అన్న దాని మీద నా ప్రణాళికకి నాకు కనీసం ఒక 100 రోజుల సమయం కావాలి. ఆ 100 రోజుల సమయాన్ని మిమ్మల్ని ఇమ్మని నేను ఆర్జించడానికే నేను ఈ రోజు మీ ముందుకు వచ్చాను. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మాజీ సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే తీరుతో వ్యవహరిస్తున్నారని భాజపా ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. అనకాపల్లిలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారన్నారు.
గుజరాత్, యూపీ తదితర రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని పరిశీలించి ఆయన మాట్లాడితే బాగుంటుందన్నారు. జగన్ హయాంలోనే కాలేజీల టెండర్ల పేరుతో అవినీతికి పాల్పడ్డారని సీఎం రమేష్ ఆరోపించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వైద్య విద్యార్థులకు న్యాయం చేసేలా పీపీపీ విధానంలో మెడికల్ కాలేజ్ నిర్మించాలని సీఎం చంద్రబాబు చూస్తుంటే జగన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై మాట్లాడే దమ్ములేని నాయకుడు. ఆయన పరిశ్రమలు పెట్టేవారిని బెదిరిస్తూ అనుచరులతో మెయిల్స్ చేయిస్తున్నారు. జగన్ ఎన్ని నాటకాలు ఆడినా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కార్యదీక్షతో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీ అభివృద్ధి చెందుతుంటే ఆయన మతి భ్రమించి మాట్లాడుతున్నారు అని ఎంపీ విమర్శించారు. ఈ సమావేశంలో భాజపా జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి పరమేశ్వరరావు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్, బుద్ధ నాగజగదీశ్వరరావు, కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు రాకూడదు అనే ఉద్దేశం. అసలు ఈ కాలేజీలు నువ్వు ఎప్పుడు జీవో ఇచ్చావు, ఎప్పుడు టెండర్లు పిలిచావు, నీ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎంతవరకు చేశావు? ఒక్క పులివెందల కాలేజీ తప్పితే ఎక్కడన్నా కాలేజీ కంప్లీట్ చేశారా? అది కూడా పూర్తి స్థాయిలో కాలం. దాదాపు 10 నుంచి 15% లేకపోతే 20% లోపలే కాలేజీ చేశారు. నిన్న కూడా మనం చూసాం నర్సీపట్నంలో, అనకాపల్లి నియోజకవర్గం ముందు పక్క ఒక్క బ్లాక్ మాత్రం 3 ఫ్లోర్లు, అది 5 ఫ్లోర్లు వేయాలి, 3 ఫ్లోర్లు వేశారు. ఎనికి పక్క వెనకల ఉండే బ్లాక్లన్నీ కూడా గ్రౌండ్లోనే ఉన్నాయి. ఆ హాస్పిటల్లో దాదాపు 20% కూడా పూర్తి కాలం. ఆ పరిస్థితి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 13 కాలేజీల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అటువంటప్పుడు ప్రభుత్వం స్టడీ చేసి, ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అన్ని రాష్ట్రాల్లో ఎలా జరుగుతుంది, ఈ కాలేజీని ఏం చేయాలని చాలా పగడ్బందీగా స్టూడెంట్స్కి ఏమి చేస్తే మేలు జరుగుతుంది, మెడికల్ స్టూడెంట్స్కి ఏ విధంగా మనం న్యాయం చేయాలి అనే ఆలోచనతో గత 10 సంవత్సరాలుగా గుజరాత్లో ఈ పీపీపీ పద్ధతిలో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు నడుస్తుంది. దాంట్లో 2 భాగాలుగా నడుస్తున్నాయి. ఒకటి గ్రీన్ ఫీల్డ్, ఇంకొకటి బ్రౌన్ ఫీల్డ్. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఇలాంటి మధ్యలో కట్టి నిలిపేసిన కాలేజీలను ఏ విధంగా చేశారు, లేదు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా పీపీపీ పద్ధతిలో ఏ విధంగా చేస్తున్నారు అనేది అధ్యయనం చేశారు. అక్కడ జరుగుతుంది, సక్సెస్ఫుల్గా అక్కడ చేశారు, యూపీలో చేశారు. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో బీజేపీ రాష్ట్రాల్లో అక్కడంతా కూడా ఈ పీపీ పద్ధతి మోడల్లో హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు చేస్తున్నారు. ఇదే కాదు, అపోలో హాస్పిటల్కి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ముఖ్యమంత్రి ఉండగా చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చి వాళ్ళని మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి ఈ మిగతా మెడికల్ కాలేజీకి లింక్ చేసి ఆ కాలేజీ నడుస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బాణసంచ మందుగుండు తయారీ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు ఐజీ జీవీ అశోక్ కుమార్. ఇటీవల మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కొమరిపాలెంలో జరిగిన సంఘటన నేపథ్యంలో కొత్తపేటలో బాణసంచ మందుగుండు తయారీ కేంద్రాలను ఏలూరు రేంజ్ ఐజీ జీవీ అశోక్ కుమార్, కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డీఎస్సీ సుంకర మురళీమోహన్లతో కలిసి పరిశీలించారు. సందర్భంగా ఐజీ నిర్వాహకులకు పలు సూచనలు చేసి ఫైర్ సిబ్బందిని నిర్వాహకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసిన నిబంధనలను పాటించేలా పర్యవేక్షణ ఉంచి నిర్వాహకులను అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఐజీ అశోక్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. సందర్భంగా ఐజీ మీడియాతో మాట్లాడుతూ రాయవరం దుర్ఘటన జరిగిన తర్వాత ఏలూరు రేంజ్ పరిధిలో 6 జిల్లాల పర్యటనలో భాగంగా కోనసీమ జిల్లా పర్యటించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, విద్యుత్ శాఖ, మరికొన్ని సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి తయారీ కేంద్రాలతో ఎంత పరిమాణంలో మందుగుండు తయారు చేస్తున్నారో, నిల్వ కేంద్రాలలో తీసుకునే చర్యలు, పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్స్, ట్రైనింగ్, భద్రతా నిబంధనలు పర్యవేక్షిస్తారని, ప్రమాదం జరిగినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అసలు ప్రమాదాలు జరగకుండా ఏం చేయాలి అనే విధంగా కమిటీ పనిచేస్తుందని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. రాయవరంలో ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జరిగిన ప్రమాదం తర్వాత ఏలూరు రేంజ్లోని 6 జిల్లాల్లో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా అన్ని ఫైర్ క్రాకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో జాయింట్ టీమ్స్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది.
జిల్లా కలెక్టర్ గారు టీమ్స్ అన్ని కాన్స్టిట్యూట్ చేశారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, లేబర్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఇంకా అవసరమైతే మిగతా డిపార్ట్మెంట్స్ కూడా తీసుకుని అన్ని ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ యూనిట్స్లో ఫైర్ సేఫ్టీ ఎలా ఉంది, తర్వాత ఎమర్జెన్సీ రెస్పాన్స్ మెకానిజమ్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్ప్లోజివ్స్, ఫైర్కు సంబంధించిన ఎక్స్ప్లోజివ్స్ ఎంత క్వాంటిటీ తెస్తున్నారు, వాటికి స్టోరేజ్ పాయింట్ సరిగ్గా ఉందా లేదా, ఇక్కడ పనిచేస్తున్న లేబర్కి అందరికీ ఇన్సూరెన్స్ ఉందా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ఏమి ఇచ్చారు, వాళ్ళ సేఫ్టీ గురించి ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇవన్నీ పాయింట్స్ చట్ట ప్రకారం ఉన్నాయా లేదని వాళ్ళు చెక్ చేస్తున్నారు. దాని తర్వాత వీటి గురించి మళ్ళీ సరైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా యాక్సిడెంట్ జరిగితే వెంటనే రెస్పాండ్ అయ్యేటట్టు, ప్రాణ ప్రమాదం లేకుండా వెంటనే తగు చర్యలు తీసుకునేటట్టు, ఫైర్ యాక్సిడెంట్స్ కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రాథమికంగా కాన్సన్ట్రేట్ చేసి మేము దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని శ్రీ దుర్గా ఔషధయ ఆటో యూనియన్ వారు పట్టణంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ గౌరీశంకర్ సుబ్రహ్మణ్య దుర్గామాత ఆలయం దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ దుర్గా ఔషధయ ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సుమారు 3000 మంది అన్నసంతర్పణ స్వీకరించినందుకు చాలా సంతోషంగా ఉందని, దుర్గమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉండాలని కోరుకుంటున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ట్రెజరర్ తుమ్మిద యేసు, సలహా అధ్యక్షులు పెంకె సత్యబాబు, గణబత్తుల రాజు, కాకర సతీష్, పోలారపు దుబాయ్ శ్రీను, చింతాకుల సతీష్, చెల్లిబోయిన రాజు, లావేటి సంజీవ్, పోలవరపు రాజు తదితర సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా యూనియన్ ప్రెసిడెంట్ లావేటి ఈశ్వరరావు, సెక్రటరీ వల్లు అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ వల్లు ఎర్రయ్య మీడియాతో మాట్లాడారు. శంకర్ సుబ్రహ్మణ్య స్వామి దుర్గమ్మ ఆలయం దగ్గర ఆటో స్టాండ్ వారు ఈ గుడి కట్టిన వాళ్ళ ప్రతి సంవత్సరం దేవి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం మేము అన్నదానం చేస్తున్నామండి. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆటో కార్మికులు ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకున్నాం. అలాగే చుట్టుపక్కల ఆటో స్టాండ్ వారు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, ఎంతో సహకరిస్తున్నారు. ఎప్పుడు ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మేము కోరుకున్నాం. అలాగే ఆర్టీసీ బస్సు వారు, అలాగే డెక్కన్ బ్యాటరీ వాళ్ళు, బస్సులు అందరూ కలిపి మాకు ఎంతో సపోర్ట్ చేశారని, అలాగే చుట్టుపక్కల షాపు వారు కాబట్టి మాకు ఎంతో సపోర్ట్ చేసి ఎంతో సహకరించారని, ఎప్పుడు అలా ఎల్లప్పుడూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకున్నాం. అలాగే మా ఆటో స్టాండ్ వారు ఎంతో కష్టపడి 5 రోజులు పెట్టి నుంచి ఆటోలు మానేసుకొని అన్నదానంలో పాల్గొన్నారు. శ్రీ దుర్గౌషధి ఆటో యూనియన్ సభ్యులు ప్రతి ఒక్కరికి అమ్మవారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆశీస్సులు పొందాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఎవరికైనా సరే కొద్దిగా ఈ అన్నదానం వల్ల ట్రాఫిక్లో ఇబ్బంది పడితే మమ్మల్ని క్షమించమని కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్కరు పెద్దలు అవ్వచ్చు, ఇక్కడ చుట్టుపక్కల నాయకులు అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు మాకు ఎంతో సపోర్ట్ చేశారండి. మా ఆటో యూనియన్ తరఫుని మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ధన్యవాదాలు. శ్రీ దుర్గా ఔషధయ ఆటో యూనియన్ వారు ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ దుర్గమ్మ నవరాత్రుల మహోత్సవాలు పూర్తి చేసుకుని ఈవేళ భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. కాబట్టి మాకు అన్ని విధాలుగా సహకరించిన చుట్టుపక్కల వ్యాపారస్తులు, అలాగే ఆటో స్టాండ్ కార్మికులు, అలాగే ఆటో ఎక్కిన ప్యాసింజర్లు, ముఖ్యంగా మాకు చెప్పుకోదగ్గది ఏంటంటే ఆర్టీసీ కాంప్లెక్స్లో మాకు అన్ని విధాలుగా సహకరించిన మన తుండు డిపో డిఎం గారు, అలాగే అనకాపల్లి డిపో డిఎం గారు, అలాగే రాజమండ్రి డిపో వారు మాకు అన్ని విధాలుగా సహకరించిన ఈ కార్యక్రమానికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ శ్రీ దుర్గా ఔషధయ ఆటో యూనియన్ తరఫున వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. అలాగే మాకు అన్ని విధాలుగా సహకరించిన చుట్టుపక్కల వ్యాపారస్తులు, కొన్ని విషయాల్లో అన్ని కారణాలతో మాకు ట్రాఫిక్ కంట్రోల్గా మాకు అన్ని విధాలుగా సహకరించిన ఈ కార్యక్రమానికి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. శ్రీ దుర్గా ఔషధయ ఆటో యూనియన్ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకి అందరికీ ధన్యవాదాలు. మాకు చాలా సహకరిస్తుంటూ చాలా అమ్మవారి కార్యక్రమం చేపట్టడం చేస్తూ మీడియా వారికి, మా చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకి ధన్యవాదాలు తెలుపుతూ, నేను మన తుని డిపో డిఎం గారికి, విశాఖ డిస్ట్రిక్ట్ మన అనకాపల్లి డిఎం గారికి, రాజమండ్రి ఎంఆర్ మాకు ఆర్టీసీ వారితో చాలా సహకరిస్తూ ఏదో చిటికడంత సాయం చేశారు. మాకు చాలా మేము చెప్పింది చిటికడంత మాట, చేసింది కొండంత సాయం చేశారు. మాకు డ్రైవర్లు అందరూ సహకరిస్తూ ఈ కార్యక్రమంలో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తున్నాం.
అచ్యుతాపురం మండలం చిప్పాడ గ్రామంలో శుక్రవారం 45 మందికి ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలుతగా రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కొనిదెల పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణలను ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆయనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఎంత కష్టమైనా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానని, వివిధ అభివృద్ధి పనులకు భూములు ఇచ్చిన నిర్వాసితులందరికీ న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ అధికారుల పనితీరును కొనియాడారు. ఇలాగే ఆయన పాలనలో ప్రజలకు నిస్వార్థంగా వేగవంతమైన భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని పనులు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అప్పటి నుంచి చూస్తానే ఉన్నాను. ఏదైనా రోడ్డు వేద్దామంటే లేదు, ఈ కాలనీ ఈ ఊరు షిఫ్ట్ అయిపోతుందండి. ప్రతి ఇంటికి వచ్చాను. తెలుగుదేశం ఆ రోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆదరించండి అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చినప్పుడు అన్ని వీధులు, అన్ని ఇంట్లకి కూడా తిరిగిన పరిస్థితి ఉంది. ఏ ఊరు వదల్లా. చూస్తే SCZకి ఏదైతే భూములు త్యాగాలు చేశారో, గ్రామాలని త్యాగాలు చేశారో, వారికి దక్కిన గౌరవం ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఆ జీవనం అనేది స్తంభించిపోయింది. అంత ప్రశ్నార్థకం అయిపోయింది. అది ఎలా అయిపోయిందంటే, మనం బియ్యం ఇచ్చుకొని గెంజి అడుక్కునే పరిస్థితిలోకి వచ్చింది ఈ గ్రామాలన్నీ. గెంజి అడుక్కున్నాడు, గెంజి ఇచ్చేది లేదు, పెట్టేది లేదు. కానీ గెంజి కోసం పొద్దున్నే వచ్చేస్తాడు రైడు. చీ యాదవా అనిపించుకునే పరిస్థితి. సారీ, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. నా మనసులో అనిపించిన బాధ నేను చెప్తున్నా. లేకపోతే ఇటు దొంగ అనం నేను అడగట్లేదు. నీ మిగిలిపోయిన గెంజి కూడా మా మొహం మీద పోయిపోతే ఎలా అనే భావన నాలో వచ్చింది. అదొక బాధ నాకు. ఈ విషయాల్ని మొన్న కూడా మీ అందరి దయ వల్ల, అంటే వాస్తవానికి ఆ రోజు ఎలక్షన్ అయినప్పుడు ప్రతి దగ్గరికి రావాలి కాబట్టి, రమ్మన్నారు కాబట్టి వచ్చాను. కానీ ఇక్కడ ఓటు అడగల. ఓటు అడగడానికి సిగ్గేసింది నాకు. మీరే 20 సంవత్సరాల నుంచి మిమ్మల్ని తీసుకెళ్లి అగాధంలో తోసేసి ఎలక్షన్ అప్పుడల్లా వచ్చి మా ఓటేయండి మీకు ఇది చేస్తాం, ఓటేసి చేయడం ఏంటి? అక్కడ ఓటేస్తే చేయడం ఏంటి? ఇక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు, కాదని అనట్లా. ఓటేయండి మేము చేస్తాం ఏంటి? ఇది ప్రతి పార్టీకి బాధ్యత, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి బాధ్యత. మీరు ఓటేస్తేనే మేము చేస్తామనే పరిస్థితి అనేది నాకైతే మనస్కరించలా. ఎట్టి పరిస్థితులు ఇది కరెక్ట్ కాదని అనిపించింది. అందుకే నేను ఓటు అడగలా. మీ దగ్గరికి వచ్చి ఓటు అడగకుండానే ఈ గ్రామానికి వచ్చాను. ఏదో మామూలుగా మా నాయకులందరూ పిలిస్తే వచ్చాను, వచ్చి వెళ్ళిపోయాను. ఓటు అడగకుండా. నాకు ఓటు వేయండి అని ఎక్కడ కూడా అడగల. వచ్చిన దగ్గర నుంచి వీటి మీద దృష్టి పెట్టినప్పుడు 15 నెలలు ఎందుకు పట్టింది అంటే, ట్రాన్స్ఫర్లని, అధికారులు వెనకాతలు పడ్డమని. ఎలా ఉందంటే ఒక మాయా ప్రపంచంలో ఉంది ఇవన్నీ. ఒకదానికోటి కనెక్షన్. వాస్తవానికి ఇప్పుడు నేను అడుగుతున్నా, డెత్లు ఆ రోజు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి మౌలిక వసతులతో కూడిన అభివృద్ధిని అందిస్తామని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అనిమల్ దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని ఎస్ అన్నవరం గ్రామంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన కుటుంబానికి రాజకీయ ఓనమాలు దిద్దించిన ఎస్ అన్నవరం గ్రామ ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని, వారి అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, గ్రామంలో ప్రజల నుండి వచ్చిన ప్రతి వినతను స్వీకరించి వాటి పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటామని, కోట్ల రూపాయలతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ మాట్లాడుతూ పెద్దలు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆశీస్సులతో రాజకీయాల్లో ముందుకు సాగుతున్నామని, ఆయన ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధికి సానా ఫౌండేషన్ తోడ్పాటు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజా అశోక్ బాబు, చింతమనేని అబ్బాయి, లోవరాజు, సాడిశెట్టి త్రిమూర్తులు స్వామి, జనసేన పార్టీ ఇన్ఛార్జి సోడిశెట్టి గణేష్, ఎంపీపీ బొప్పన రాము, నర్సిసి శివాజీ, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎంత నిజమయ్యాయో మీ అందరికి అర్థమైందా? అందుకే నేను అంతగా నమ్ముకుంటాను లోకాలమ్మ తల్లి. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఈ దారి వెళ్ళేటప్పుడల్లా నేను నమస్కారం పెట్టుకుంటా వెళ్తాను. ఆ తల్లి మహత్యం అలాంటిది. వేదిక మీద ఉన్న పెద్దలు, రాజ్యసభ సభ్యులు,
శ్రీ సానా సతీష్ గారికి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే మన రాజా అశోక్ బాబు గారికి నా తండ్రితో సమానం, అలాగే మున్సిపల్ చైర్మన్ నాన్న భువనేశ్వర్ గారికి, అలాగే మన జనసేన గణేష్ గారికి, మన బీజేపీ నాయకులు గోపాలకృష్ణ గారికి, మన ఎంపీపీ రాము గారికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, వాళ్ళందరూ ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఇక్కడ మీడియా సమావేశంలో. ఎస్ఆర్నవరం గ్రామం రాగానే నాకు నా సొంత ఊరు వచ్చినట్టు ఉంటుంది. అదే వెంకటేశ్వర స్వామి గుడి, అదే రూపాలమ్మ తల్లి గుడి, ఇవన్నీ కూడా మీ అందరినీ చూడగానే నా మనసులు అనే భావన నాకు కలుగుతుంది. కాబట్టి అభివృద్ధి పనులు తుని నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా ఎస్ఆర్నవరం ముందు ప్లేస్ ఉంటుందని నేను మరొకసారి మీ అందరికీ కూడా ప్రమాణం చేస్తున్నాను. అలాగే దానిలో భాగంగానే ఇవాళ మనం గల్లీ బ్యాగ్ వర్కర్స్ అసోసియేషన్ కోసం ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ నిర్మించుకుంటున్నాము. దీనికి కావాల్సిన సైట్ నాన్నగారు గతంలోనే, ఇందాక అబ్బాయి గారు చెప్పినట్టు గతంలోనే సెంట్ కాదు సెంటున్నర భూమి కేటాయించారు. ఇవాళ మన రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారు 25 లక్షలతోటి ఎంపీ ల్యాబ్స్ నుండి గ్రాంట్ చేశారు. అలాగే వారికి మీకు ఇంకొక వరం కూడా కల్పించారు. వారి ఫౌండేషన్ ద్వారా బరియల్ ఎస్ఆర్నవరం బరియల్ గ్రౌండ్స్ కి కూడా విరాళాలు ఇస్తారని, గ్రాంట్లు ఇస్తారని వాళ్ళు మాట ఇచ్చారు. వారికి మనస్ఫూర్తిగా నా ప్రత్యేక ధన్యవాదాలు. మన ఎస్ఆర్నవరం తరపు నుంచి కూడా వారికి మనస్ఫూర్తిగా మన ప్రత్యేకంగా ఎస్ఆర్నవరం ప్రజలందరికీ, అదే సభను అలంకరించిన పెద్దలు రాజా అశోక్ బాబు గారికి, యనమల దేవి గారికి, శాసనసభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇలా ఉంటుందని నాకు తెలియదు. నాకు మా గురువు గారు అయిన రామకృష్ణ గారు ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి గోనె సంఘ కార్మికులకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలి అని చెప్పారు. నేను అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాను. నా ఎంపీ ఫండ్ శైలి కూడా నేను ఏ విధమైన కార్యక్రమానికి ఇవ్వకూడదు, ప్రత్యేకంగా ఉద్యోగాలు కల్పించే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి కాకినాడలో. ప్రతి సంవత్సరం ఒక 1000 మంది కొత్త ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక సంకల్పంతో ఉన్నాను. అయితే మొదటిసారి మా గురుగారు అడిగారు, నేను తప్పక చేయాలనే ఉద్దేశంతో మొదటి 25 లక్షలు నా ఫండ్లో నా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాకుండా ఇచ్చింది తుని ఒకదానికే. ఎందుకంటే ఇది నిజంగా ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జనాల మధ్యన ఇంత అవసరమై బోనస్ కార్మికులకి 800 మంది కుటుంబాలు ఉన్నారు ఇప్పుడు అంటే చాలా మంచి కార్యక్రమం. ఆయన రాజకీయ అనుభవం ఏది కావాలో చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి నాకు సూచించారు, నేను చేయించగలిగాను. ఇంకా ఈ తుని నియోజకవర్గం గురించి చెప్పగలిగితే, నేను ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నప్పుడు తునిలో నేను ప్రచారం స్టార్ట్ చేస్తే యాక్చువల్గా తుని నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి మా టీం చెప్పారు. స్టార్ట్ చేస్తే నాకు ఒక 3 నెలలు తునిలోనే పెట్టింది. ఆ తర్వాత నాకు సీట్ రాలేదు. కానీ తుని ప్రజలతో నాకున్న అనుబంధం అలా ఉంది. అందరూ కూడా నన్ను పేరు పెట్టి పిలుస్తారు. నేను చాలామందిని పేరు పెట్టి పిలవగలిగే పరిస్థితి తునిలో ఉంది. అందుచేత తునికి నాకు ప్రత్యేక సంబంధం ఉంది. మీ అదృష్టం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం బ్రహ్మశ్రీ కంఠవలి రాజేశ్వర వరప్రసాదాచార్యుల బ్రహ్మోత్సవంలో స్వస్తి వచనము, విశ్వక్సేన పూజ, పుణ్యవాచనం, ఋత్విక్వరణ, దీక్షాధారణ, అగ్ని ప్రతిష్టాపన, కల్మష హోమం, దిగ్దేవత ప్రార్థన, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పాలు తదితర పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు సతీ సమేతంగా పూజలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల వాడపల్లి క్షేత్రంలో వేంచేస్తున్న స్వయంభూ చందన స్వరూపుడు శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం, త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవం, 13వ వార్షిక బ్రహ్మోత్సవం చాలా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో చాలా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉదయం దీక్షాధారణ, అకల్మష హోమం, ఈ కార్యక్రమానికి అర్హత సంపాదించే నిమిత్తమే హోమ కార్యక్రమం. అలాగే ఈరోజు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణ, ఏకశాల ప్రవేశం, నవమూర్తి ఆవాహన, ఈరోజు విశేషమైన వాహన సేవగా పరావాసుదేవ అలంకరణతో కూడిన శేషవాహన సేవా కైంకర్యం,
ఈరోజు మొదటి రోజు జరిగే విశేషమైన ప్రక్రియ. రెండో రోజు రేపటి రోజున శనివారం మహాపుష్పయాగం తిరుమల వైకుంఠంలో ప్రతి కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని జరిగే విశేషమైన ప్రక్రియ మహాపుష్పయాగం. వందల వేల పుష్పాలతో విశేషమైన అర్చనలతో రేపటి రోజున శనివారం విశేషంగా జరిగే మహాపుష్పయాగ ప్రక్రియ. అలాగే రేపు సాయంత్రం స్వామి సరస్వతి అలంకరణతో కూడిన హంసవాహన సేవా కైంకర్యం జరపబడతాయి. అలాగే ఆదివారం విశేషంగా దుష్టగ్రహ దోష పరిహారార్థం మహాసుదర్శన హోమ ప్రక్రియ, స్వామికి విశేషమైన అర్చనగా తోమాల సేవా కైంకర్యం. ఆ రోజు సాయంత్రం ఈ ఉత్సవ సంబంధిత ప్రధాన హోమ కార్యక్రమం, విశేషమైన వాహన సేవగా రామ అలంకరణతో కూడిన హనుమద్వాహన సేవా కైంకర్యం జరపబడతాయి. అలాగే సోమవారం 13వ తారీఖు జగత్ కళ్యాణ నిమిత్తం ఉభయ దేవేరులనిచ్చి స్వామివారికి కళ్యాణ మహోత్సవ ప్రక్రియ. ఆ రోజు విశేషమైన వాహన సేవ నారసింహ అలంకరణతో కూడిన సింహవాహన సేవా కైంకర్యం జరపబడతాయి. 14వ తారీఖు మంగళవారం విశేషంగా అష్టదళ పాదపద్మ ఆరాధన తిరుమలలో ప్రతి మంగళవారం ఆచరించే క్రమం. ఇక్కడ కూడా మంగళవారం అష్టదళ పాదపద్మ ఆరాధన. ఆ రోజు విశేషమైన వాహన సేవగా స్వామి మలయప్ప అలంకరణతో కూడి గరుడ వాహన సేవా కైంకర్యం జరపబడతాయి. అలాగే 15వ తారీఖు బుధవారం ఉదయం సుప్రభాత సేవ, స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం 108 కలశలతో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు 10వ తేదీ రేపటి నుంచి 18వ తేదీ వరకు కూడా వైభవేతంగా జరగనున్నాయి. దాన్ని రంగరంగ వైభవంగా ఎంతో గొప్పగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్పంచుకుని ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఎంతో అత్యధికమైన సంఖ్యలో విశేషంగా తరలి వచ్చే భక్తులకు స్వామివారి దర్శనం ఏర్పాట్లు సులభతరంగా ఉండే విధంగా, అక్కడ తగ్గ సౌకర్యాలన్నీ కూడా బాగుండే విధంగా, అక్కడ భక్తులకు దర్శనం సులువుగా జరిగే విధంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా, శానిటేషను, అన్నప్రసాదాలు అన్నీ కూడా సమయంగా జరిగే విధంగా దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి లైటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతోటి వివిధ రకాలుగా అనేక రకాలుగా స్వామివారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించి దాన్ని తీర్చిదిద్దడం జరుగుతూ ఉన్నది. అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మోత్సవాల సమయంలో అనేక రకాలైన సేవలు జరిగే సమయాల్లో అనేక ప్రోగ్రాములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం జరిగిన దానికంటే రెట్టింపు సంఖ్యలో ఈనాడు భక్తులందరూ తరలి వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. మహిళలు కూడా ఉచిత బస్సు ద్వారా అనేక మంది వస్తూ ఉన్నారు. దానికి తోడు కొత్తపేట నియోజకవర్గంలో ఉచితంగా బస్సులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా మహిళలు, భక్తులు అందరూ, పిల్లలు అందరూ తరలి వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి కరుణాకటాక్షాలకు పాత్రులై శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు సాయంత్రం వేళలో 5 గంటలకి బస్సులు బయలుదేరి వాడపల్లి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ 8 గంటలకు రిటర్న్ బయలుదేరడం జరుగుతుంది. ఆ తగ్గ ఏర్పాట్లు కొత్తపేట నియోజకవర్గం అన్ని గ్రామాల్లోనూ కూడా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను. తిరుపతిలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయో, ఏ విధంగా అక్కడ సేవలు జరుగుతూ ఉంటాయో, అదే రీతిలో తిరుపతి వెళ్ళి చూడలేని భక్తులకు వాడపల్లిలో ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్పంచుకుని తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు చూసి ఆనందం, అనుభూతి పొందే విధంగా వాడపల్లిలో రాష్ట్ర రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ స్టేడియం నిర్మించి క్రీడాభివృద్ధికి కృషి చేస్తామని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ తెలిపారు. కాకినాడ జిల్లా తుని వచ్చిన ఆయనకు కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్ఎన్నవరం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఎన్నవరం గ్రామాభివృద్ధికి సానా సతీష్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయనను కూటమి నాయకులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ప్రత్యేకంగా చెప్పాలంటే నేను ఆంధ్ర సెక్రటరీగా మా ముఖ్యమంత్రి గారు
నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చాలా పెద్ద క్రికెట్ స్టేడియం నిర్మించబోతున్నాం. దీనికి మా ప్రెసిడెంట్ కేసీఆర్ చిన్ని గారు మేము ఉమ్మడిగా ప్రణాళిక చేసుకుని ఒక నెల రోజుల లోపల ఇది టైం లైన్స్ మీకు వివరించడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా విశాఖ జగన్ పర్యటనలో భాగంగా అనకాపల్లి కొత్తూరు కాలేజ్ జంక్షన్లో అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక విశాఖలో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 17 మెడికల్ కాలేజీలను పనులు నిలుపుదల చేయడంపై జగన్ చేపట్టిన ధర్నాకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దారి పొడవునా జగన్ కు సంఘీభావం తెలిపారు. జగన్ కాలేజీ జంక్షన్ కు వచ్చే టైంకి భారీ వర్షం పడుతుందన్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తడుచుకుంటూ జగన్ ని చూడాలని తహతహలాడారు. పాతపట్నం మండలం కేంద్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. మండల స్థాయి ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయన్స్ ప్రదర్శన కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణల అమలుపై ప్రభుత్వ ఉద్యోగాలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఎంజీఆర్ తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో స్థానిక కేఎస్ఎం ప్లాజాలో ఏర్పాటు చేసిన మండల స్థాయి ఎలక్ట్రానిక్స్ మరియు హోమ్ అప్లయన్స్ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 పథకం ద్వారా ప్రతి వ్యాపారవేత్తకు సులభమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. గ్రామీణ వ్యాపారస్తుల నుండి రైతు బజార్లు, చిన్న చిన్న వ్యాపారులు కూడా ఈ వ్యవస్థ ద్వారా పారదర్శకంగా ఇబ్బందులు లేకుండా లాభాలు పొందగలుగుతారని అన్నారు. ప్రజాసేవలో పారదర్శకత, అభివృద్ధిలో వేగం ఈ 2 లక్ష్యాల కోసమే ప్రభుత్వం ఈ సంస్కరణ తెచ్చిందని తెలిపారు. అలాగే రైతులు, వ్యాపారవేత్తలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తమ వ్యాపారాలను మరింత విస్తరించాలని, గ్రామీణ అభివృద్ధికి తోడ్పడాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తున్నారని, గత వైసీపీ పాలనలో ట్రూ అప్ ఛార్జీలతో ప్రజలపై భారం మోపితే కూటమి పాలనలో ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా కోటను కబ్జా చేసిన వ్యక్తే మహారాజా విగ్రహానికి పూలమాల వేసి అపవిత్రపరిచారని, అందుకనే తాను మహారాజా విగ్రహాన్ని అభిషేకించి సంప్రోక్షించారని పిఠాపురం యువరాజారావు రామరత్నారావు పేర్కొన్నారు. పిఠాపురం కోటగుమ్మం సెంటర్లో ఉన్న పిఠాపురం మహారాజా విగ్రహానికి పాలతో, తులసి నీళ్లతో యువరాజా రామరత్నారావు అభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మహారాజా ఆస్తిని దౌర్జన్యంగా కబ్జా చేసిన వ్యక్తి నుండి కాపాడి మహారాజా ఆశయాన్ని కాపాడాలని పిఠాపురం ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వేడుకున్నారు. తదనంతరం మహారాజా ఆస్తి పిఠాపురం ప్రజలకు చెందేలా కూటమి ప్రభుత్వం నాయకులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది మలినం అయిపోయిందని దానికి నేను పాలాభిషేకం, తులసి నీళ్ళ అభిషేకం చేస్తున్నానండి. మా ఆస్తులు మోసం చేసి కబ్జా చేసిన వాళ్ళు, అన్యాయమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కింద మరి 3 ఏళ్ళు అన్నదేమో 30 ఏళ్ళు సున్నాలు వృత్తి పెట్టిన వాళ్ళు మరి వీరందరూ కూడా ఉంటే అది చూసి నేను బాధపడే మనసు క్లేశంతో ఇంకా అక్కడి నుంచి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంస్థాన సత్తులో మా నాన్నగారి విగ్రహానికి చేసాం. ఒక మాట చెప్తున్నాను, ఏమండి ఇక్కడ చేస్తున్నా ఎక్కడ ఉన్నారు కదా, అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడే చేయాలా? నన్ను ఒక పక్కన నన్ను పొగుడుతూ నా వెనకాల ట్యాప్ చేసి కత్తితో పొడి చేసి ఇప్పుడు నన్ను గట్టిగా ఇలాగ నువ్వు కేసు గట్ట కంటిన్యూ చేస్తే నువ్వు బ్రతికుండా ఒక జాగ్రత్త అని చెప్పేసి నాకు వార్నింగ్లు కూడా వచ్చాయి. ఇలాంటి ఇదైనా సరే నేను నాన్నగారి పేరు కమర్షియలైజ్ చేస్తున్నట్టు నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే మిగిలిన అదే ఇదంతా ప్రజలకే వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకొని నా తదనంతరం నీతికి, నిజాయితీకి ఇంతకాలానికి వచ్చినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన ధర్మాలు మళ్ళీ ఆయన దగ్గరలో ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఉన్న మనిషిని మేము గుర్తించాం, నిరూపించుకున్నారు కూడా ఈ సంవత్సరంలో. అంచేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజాగారు దాన ధర్మాలు కంటిన్యూ చేయాలి నా తదనంతరం కూడా అని ఆయన కోరుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో ఏవో శివనారాయణ పదోన్నతిపై వెళ్తున్న సందర్భంగా శివనారాయణను ఘనంగా సత్కరించి సన్మానించారు. ఎంపీడీఓ పి పద్మజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి రామునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఏవోగా సమర్థవంతంగా విధులు నిర్వహించి మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారుల మన్ననలు అందుకుంటున్నారు. అనంతరం ఎంపీడీఓ పద్మజ మాట్లాడుతూ ఎంతకాలం పనిచేస్తామన్నది ముఖ్యం కాదని, ఎలా పనిచేశారన్నదే ముఖ్యమని అన్నారు. శివనారాయణ సబ్బవరం మండల పరిషత్లో మేలైన సేవలందించి అందరి మన్ననలు అందుకోవడంతో పాటు ఉద్యోగ బాధ్యతలు విషయంలో ఆదర్శనీయులుగా నిలిచారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శివనారాయణ ముఖ్య అతిథుల కార్యక్రమంలో పాల్గొన్న అధికారులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ముఖ్య అతిథుల చేతుల మీదుగా శివనారాయణను ఘనంగా సత్కరించి సన్మానించారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు సత్కరించి అభినందించారు. చెప్పాలంటే ఆయన నేను రామపల్లి నుంచి వచ్చేసాను, పరవాడ మండలానికి వచ్చేసాను. అప్పుడు ఆయన అక్కడికి రామపల్లి మండలానికి ఏవో గారిగా వెళ్ళడం జరిగింది. జస్ట్ ఒక పరిచయం, తర్వాత బస్ స్టాప్లో అక్కడ కలవడం తప్ప పూర్తి స్థాయిలో నాకు ఆయనతో పరిచయం కానీ ఇంకా అవినాభావ సంబంధం అనేది ఏమైనా కలిగింది అంటే ఇక్కడ సభవరం మండలం. సార్ అయితే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, ఇందాక శంకరరావు గారు చెప్పినట్టు నొప్పించిన తానుగా తప్పించుకు తిరగవాడు ధన్యుడు సొంత టైంలో ఆయన ఎవరికి నష్టం రాకుండా, బాధ కలగకుండా అన్ని వ్యవహారాలు కూడా చక్కబెట్టేవారు. ముఖ్యంగా నా వరకు అయితే మాత్రం అడ్మినిస్ట్రేషన్ విషయంలో నేను ఎప్పుడు ఇలా ఊరి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్న అడ్మినిస్ట్రేషన్ విషయంలో జిల్లా స్థాయి అధికారుల దగ్గర నుంచి సపోర్ట్ మండలం నుంచి కానీ నాకైతే ఒక 6 రోజులు అయినట్టే ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు నేను ఆఫీస్కి వచ్చినా సరే, ఆయన ఈ రోజు పూసిన పువ్వు ఎంత పరిమళంగా ఉంటుందో ఆయన అలాగే ఉన్నారు. అంత సున్నితంగా, అంత చక్కగా ఆ పువ్వును మనం ఎలా చూడాలని ఇంట్రెస్ట్ పడతాము అదేవిధంగా ఉన్నారు. అదేవిధంగా ఒక స్టాఫ్ నడిపించడం కానీ, ఏదైనా వర్క్ చేయడం కానీ, అదే మన ప్రజాప్రతినిధులు అందరూ చెప్పారు. ఏ యొక్క సమస్యకైనా అడిగితే చక్కగా చెప్పి వర్క్ చేశారని, అంత చక్కగా ఆయన ఒక ఉద్యోగ బాధ్యతని అంత చక్కగా నిర్వహించిన ఆఫీసర్లు అయితే మొట్టమొదటిగా చూసింది ఆయన. అంటే అందరు ఆఫీసర్లు అలాగే నిర్వహించారు. కానీ అందరికంటే అంటే ఆయన పోస్ట్కి ఆయన ఒక యోగ గారు అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అన్నమాట. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ లాగా ఎప్పుడు ఆయన లేదు. ఒక చిన్న ఆఫీసర్ లాగే ఉండడం, రావడం, అడిగిన దానికి సమాధానం చెప్పడం, అడిగో మేడం దగ్గరికి వెళ్తానని అమ్మ ఆమె అడిగి వస్తానని అనడం, రావడం, మళ్ళీ మనకి ఏదో సమాధానం చెప్పడం విషయంలో అంత చక్కగా చేస్తున్నారు ఆయన. ఇక నాకైతే అనిపించింది మన సబ్బవరం మండలంలోకి మొన్నే కదా వచ్చారు అని చెప్పారనమాట. ఇలాగా ఆయనకి సన్మానం చేయాలి, అదే సన్మానవంతులు మొన్నే కదా వచ్చారంటే చాలా ప్రమోషన్ వస్తుంది. నాకు చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే మన సబ్బవరం మండలంలోకి వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్లు కూడా చాలా ఇష్టంగా ఇక్కడ ఉద్యోగం చేస్తారు. కాబట్టి ఆయన ఇష్టపడినట్టే ప్రమోషన్ కూడా వచ్చి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళారు. అలాగే ఆయన ఇంకా మరెన్నో ప్రమోషన్లు తీసుకోవాలని, ఇంకా పై స్థాయిలో ఉండాలని నేనైతే ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్న మనుషులే ఉన్నారు నేను గమనించిన దాంట్లో. అలాగే మా రామనాయుడు గారి గురించి కూడా ఎక్కువ చెప్పాలంటే ఆయన ఏంటంటే ఈ పని అవ్వాలి అనేసి అంటే ఏమంటే చేసేస్తారు, ఈ పని కాకూడదు అనేసి అంటే ఇక దాని గురించి మాట్లాడాలి. లేదంటే అడ్మినిస్ట్రేషన్లోనే ఎంపీడీఓ గారు ఇందాక ఏదో అంటే నేనేదో సహకరించాను, లేకపోతే రావాలే ఉద్యోగం చేశానని ఏదో చెప్పారు. మేడం వాళ్ళ ఆ మాటను విడుదల చేసుకోవాల్సింది కోరుతున్నానండి. ఎందుకంటే అంటే రావాలే ఉద్యోగం చేయడం అంటే సక్రమంగా ఒక పీస్ఫుల్నెస్లో స్ప్రెయిన్ లేకుండా చేశారు అని అన్నారండి. కాదండి మేడం గారు కూడా మంచి అడ్మినిస్ట్రేటర్ కాబట్టి తన నిర్ణయం తను తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఏమైనా ఇందులో కాంప్లికేషన్స్ ఉన్నాయా అని డిస్కషన్ అయితే పట్టు తెలుగు సిబ్బందితో చేసిన తర్వాతే తన నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇది మంచి పద్ధతి అంటే యాక్చువల్గా. ఎందుకంటే
మేడం గారికి అంటే ఆలోచన వచ్చి ఆ చదువుతో మమ్మల్ని అడిగితే నేను చెప్పగలను, కానీ మేమంతా మేము మేడం గారు ఇలా ఉందంటే ఇలా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా గురువారం రోజు కాకినాడలోని మత్స్యకారుల సమస్యలపై మత్స్యకారుల నాయకులతో పాటు జిల్లా కలెక్టర్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ పోలీసు పరేడ్ మైదానంలో ఉదయం 11 గంటలకు చేరుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ కు అధికారులు ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బారావు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎమ్మెల్యేలు వరపుల సత్యప్రభ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, ఇతర అధికారులు తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా అందరినీ పలకరించి జిల్లా కలెక్టరేట్లో మత్స్యకారుల సమస్యలపై సమావేశంలో పాల్గొన్నారు. లక్ష్మీ నర్సిపేట మండలం కేంద్రంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై లక్ష్మీ నర్సిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఆయుర్వేద వైద్యాధికారి పూజారి పురుషోత్తం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వస్తువులతో పాటు సాధారణ మందులు, అలోపతి, ఆయుర్వేదం, హోమియో మందులపై జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు ఎంతగానో మేలు చేకూరుతుందని ఆయన చెప్పారు. ప్రజల అవగాహన పెంచుకొని వస్తువులు కొనుగోలు చేపట్టి లాభం పొందాలని ఆయన సూచించారు. అనంతరం గ్రామం పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారి హర్ష, సిహెచ్ఓ భాస్కర్ రావు, హెచ్ఎస్ బెండి జనార్దన, హెచ్ఈ మేరీ, సుశీల, హెచ్వి తవిటమ్మ, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎల్ఎన్పేట మండలం నందు ఎల్ఎన్పేట పిహెచ్సి నందు సూపర్ జిఎస్టీ మరియు ఈ సూపర్ సేవింగ్ అనేటటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఆరంభించడం అనేటువంటిది జరిగింది. దీని మూలంగా మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి వస్తువు పైనను మనకి జిఎస్టీ ఉన్నటువంటి విలువల్ని తగ్గించడం జరిగిందన్నమాట. ప్రతి వస్తువు ఇక్కడ ఏం చెప్పారంటే సాధారణ మందుల పైన 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. పాదరక్ష మందులు యందు 12% నుంచి 0% చేయడం జరిగింది. టెస్టింగ్ కిట్లు యందు 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. వైద్య ఆక్సిజన్ నందు 18% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. అలానే ఆయుర్వేద మందులు యందును కూడాను ఇక్కడ 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. హోమియోపతి మందులు యందును 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. హెర్బల్ ఉత్పత్తులపైన 12% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. పంచకర్మ చికిత్సల యందు 18% నుంచి 5%కి తగ్గించడం జరిగింది. కనుక అందరూ ఈ జిఎస్టీ తగ్గిన విలువలని గమనించి మనం ఇప్పుడే ఈ సమయంలోనే మనం ఉత్పత్తులను ఎక్కువగా అవసరం మేరకు మనం కొనుక్కోవాలని మీకు విన్నవించడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం లొల్లా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. స్వచ్ఛాంధ్ర రాష్ట్ర పురస్కారం అందుకున్న లొల్లా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. లొల్లలో స్వచ్ఛాంధ్ర రాష్ట్ర అవార్డు అందుకున్న సర్పంచ్ కాయల జగన్నాథంతో పాటు కార్యదర్శి సిబ్బందిని ఎమ్మెల్యే సత్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. గ్రామాభివృద్ధికి 10 లక్షలు ప్రత్యేక గ్రాంట్ను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వాడపల్లి దేవస్థానం చైర్మన్ మధునూరి వెంకటరాజు, ముల్లపూడి భాస్కర్రావు, టీడీపీ మండల అధ్యక్షులు బాబు, మెర్ల శ్రీరామచంద్రమూర్తి, మేడితే సత్యబాబు, సాయి తదితరులు పాల్గొన్నారు. అలాంటి గ్రామ ప్రజలు ఉండాలి, అలాంటి నాయకులు కావాలి, అప్పుడే అభివృద్ధి చెందుతుంది. కొత్తపేట నియోజకవర్గంలో 57 గ్రామాలు కూడా లొల్లలో మారినప్పుడు స్వచ్ఛ కొత్తపేట నియోజకవర్గంగా మారుతుంది. అన్ని గ్రామాల ప్రజల్ని, అన్ని గ్రామాల నాయకుల్ని నేను కోరుతా ఉన్నా, అందరూ కూడా లొల్లని ఆదర్శంగా తీసుకోండి. మీ గ్రామాల్లో పారిశుధ్యాన్ని పారదోలడానికి
మీ గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని తీసుకురావడానికి, పచ్చదనాన్ని తేడానికి, పరిశుభ్రతను తేడానికి, చక్కటి మంచినీరు అందివ్వడానికి పాటుపడండి. ఇవాళ ఇంటింటికి కుళాయి కూడా తీసుకొస్తున్నాం జల జీవన్ మిషన్ కింద. తొందరలోనే ప్రతి ఇంటికి కుళాయిలు ఎక్కడైనా లేకపోతే ఇంటింటికి కూడా మంచినీటి కుళాయి కూడా అందివ్వబోతా ఉన్నారు. ఇదంతా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో ఇవన్నీ కూడా అమలు జరుగుతూ ఉంటాయి. వాడపేరు వెళ్లే పార్కింగ్ ఏరియాకి వెళ్లే రోడ్డు కానీ, లేదా మీ యొక్క కమ్యూనిటీ హాల్ నుంచి బిఎల్ అప్పలరాజు రోడ్డు కానీ, లేదా మీ యొక్క కల్లూరి లక్ష్మీనారాయణ హౌస్ నుంచి కాయల సత్యనారాయణ హౌస్ వరకు కానీ, ఈ యొక్క 3 రోడ్లు బీసీ కాలనీలో రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు కాదు, ఒక 7 లక్షల రూపాయలు కానీ, ఇంచుమించుగా 71 లక్షల రూపాయల రోడ్లు మీ గ్రామంలో ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పరంగా కూడా సహకరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను, ఎందుకంటే ఈ ఘనతంతా పారిశుద్ధ కార్మికుల్ని. ఈ వృత్తి ఎవరో చేయలేరు, నేను చేస్తానా, మీరు చేస్తారా? ఈ పారిశుద్ధ వృత్తిలో మనం ఎవరైనా మన పిల్లలు కానీ మనం కానీ వెళ్ళి మనం చేయగలవా? కానీ వాళ్ళు మన కోసం, మన గ్రామం కోసం, మనందరి కోసం ఈ యొక్క పారిశుద్ధ వృత్తిలో సేవలు అందిస్తున్నారు. ఒక డాక్టర్ వైద్యం చేయటం వేరు, లేదా ఒక మాస్టర్ పాఠాలు చెప్పడం వేరు, ఒక పారిశుద్ధ కార్మికుడిగా పనిచేయడం అనేది వేరు. అటువంటి పవిత్రమైన పారిశుద్ధ వృత్తిగా భావించాలి, ఆదరించాలి, అభిమానించాలి, గౌరవించాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. సిబ్బంది పారిశుద్ధ కార్మికులు చేసిన కృషిని గట్టిగా హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మరి ఇదే కంటిన్యూ చేయాలి. ఈ రోజున లొల్ల గ్రామ పంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఉంది, కానీ రాబోయే రోజుల్లో మీ గోళ్లు దేశ స్థాయిలోనే లొల్ల గ్రామ పంచాయతీ గుర్తింపు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా లొల్ల గ్రామ పంచాయతీ అవార్డు సాధించే విధంగా గ్రామస్తులందరూ మీరు సహకరించి ఆ విధంగా అభివృద్ధి కోసం పాటుపడాలని సందర్భంగా కోరుతా ఉన్నా. మీ సెక్రటరీ కూడా బ్రహ్మాండంగా తయారు చేశారు మీ సర్పంచ్ గారు ఒక ప్రొఫైల్. ఇందులో చాలా ఇంకా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మీరు బరియల్ గ్రౌండ్కి రావాలన్నారు, 17 లక్షలు నేను మంజూరు పెట్టడం జరిగింది. తొందరలోనే మీకు బరియల్ గ్రౌండ్ కూడా మంజూరు అవుతుంది. ఇవాళ కలెక్టర్ గారితో ఉదయం నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ గారిని కలిసి కలెక్టర్ గారిని కలిసి వచ్చాను ఉదయం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పేరుతో 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో అభ్యుదయ కాలేజ్ ఆవరణలో స్కిల్ డెవలప్మెంట్ శాఖ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పెద్ద ఎత్తున శ్రీకాకుళం నియోజకవర్గంలో జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గడిచిన ఏడాదిలో 5 జాబ్ మేళాలు ఏర్పాటు చేసి 1000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని యువత వినియోగించుకొని వారి జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. జాబ్ మేళాలకు అనేక కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ అధికార ఊరితి సాయి కుమార్, నెహ్రూ యువక కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ ఉజ్వల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారికి, మరి ఈ ప్రోగ్రాం నిర్వాహకులకు, మరి కాలేజీ యాజమాన్యానికి, మరి వివిధ సంస్థల నుంచి ఇచ్చేసినటువంటి డైరెక్టర్ ఎంటర్ప్రీన్యూర్స్గా అలాగే జాబ్ జాయిన్ అవ్వడానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ముఖ్యంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నా ముందు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ మన శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు వచ్చే విధంగా కృషి చేస్తున్నారు. దానికి వెనుకుంటే చేదోడు వాదోడుగా మనకు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత యాక్టివ్గా పనిచేస్తూ ముందుకు నడిపిస్తూ అత్యధిక మన విద్యార్థులు చదువుకుని ఉండిపోయినటువంటి విద్యార్థి లోకానికి వారి యొక్క జీవనోపాధి మెరుగుపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి పనిచేస్తున్నటువంటి గౌరవ మన శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. ఇది 5వ జాబ్ మేళా. మొన్న డిఆర్డిఏ మెప్మా ద్వారా ఉంది, దాంట్లో కలిపి ఇది 5వ జాబ్ మేళా మేము కండక్ట్ చేసాం. ఇంతకుముందు ఇప్పటి వరకు 1040 మంది నియోజకవర్గంలో జాబులు ఇచ్చాం. ఈరోజు కూడా 750 పోస్టులతో 18 కంపెనీల ఆఫర్తో వచ్చారు.
ఏదైతే మేము సూపర్ 6లో భాగంగా 20 లక్షల జాబులు నిరుద్యోగులు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు కృషి చేస్తూ ప్రతిసారి రోజుకి ఆల్మోస్ట్ ఒక కొత్త కంపెనీ తేవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ జాబ్ మేళా శ్రీకాకుళం అభ్యుదయ గీతం వారి ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపు 1200 మంది వచ్చారు. ఇందులో 750 మందికి జాబ్ అవకాశాలు ఉన్నాయి. దాన్ని తప్పకుండా ఈ యువకులందరూ వినియోగించుకొని జాబ్స్ ఎక్కడొచ్చినా ఆఫర్ వచ్చినా వెళ్ళాలి. అలాగే ఏదైతే 2047లో భాగంగా మనం ఎంటర్ప్రెనర్స్గా తయారు చేయాలని చెప్పాం. దానికోసం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా పెద్ద ఎత్తున ఇస్తున్నాం. పూర్తి మనం ఇచ్చిన మాట కట్టుబడి కూటమి ప్రభుత్వం ఏదైనా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు సహాయ సహకారాలు ఈ రాష్ట్రంలో యువకులందరూ కూడా 20 లక్షల జాబులు మేము మా టెన్యూర్లు ఇచ్చి తీరుతామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ను జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు నుండి ప్రారంభమయ్యే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం యొక్క పోస్టర్ను అమలాపురం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అనంతరం కార్యక్రమం యొక్క ప్రణాళికలను ముఖ్య నాయకులతో చర్చించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో చేసి జయప్రదం చేయవలసిందిగా సూచించారు. అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ఎమ్మెల్సీలు, సిఈసి మరియు ఎస్ఈసి మెంబర్లు, రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన నాయకులు, పార్టీ రాష్ట్ర జిల్లా పలు విభాగాల అధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడంపై మరి నిన్న జగన్మోహన్ గారు చేసిన ఉద్యమం మరి నిన్నటితో మొదలైంది. అది సూపర్ హిట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఉద్యమం మరి కోటి సంతకాలతో మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మరి మా నాయకుడు జగన్మోహన్ గారు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని చైతన్యపరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి బెల్లాలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం, వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇచ్చేస్తున్నారు. వాటి మీద ఈ ఉద్యమంలో వారందరినీ కూడా మరి చైతన్యపరుస్తాం. దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది. ఇది 9వ తారీఖున అంటే నిన్నటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రారంభించడం జరిగింది. ఇవాళ కార్యాచరణ రచించుకునేటువంటి కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మరి జిల్లాలో ఉన్నటువంటి పిఎస్సి మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య నాయకులు అందరూ కలిపి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే మళ్ళీ ఏదైతే మరి 10వ తారీఖు నుంచి అంటే ఇవాళ నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు 500 కానీ 500 సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి 60,000 సంతకాలు మరి 60,000 సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి 23వ తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపించాడు. నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు 43 రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో ఈ కార్యక్రమం చేయడం కోసం. ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉత్తరాంధ్రలో విజయవంతంగా సాగిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత పర్యటన. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించిన వైఎస్ జగన్. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ముప్పాడ తీర ప్రాంతంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి. మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి 100 రోజులు గడువు కావాలని కోరిన పవన్ కళ్యాణ్.
అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి కూటమిని విమర్శించే హక్కు లేదన్న అనకాపల్లి ఎంపీ. మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై జగన్ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించిన సీఎం రమేష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో బాణసంచా మందుగుండు తయారీ కేంద్రాలను పరిశీలించిన ఏలూరు రేంజ్ ఐజీ. మందుగుండు తయారీ విధానంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించిన జీవీ అశోక్ కుమార్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.